ప్రతి బాధితుడికి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు అన్నారు. వరద నష్టం వివరాలు సేకరణ ప్రక్రియపై సీఎం సమీక్ష నిర్వహించారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే 17వ తేదీన బాధితులకు సాయం అందిద్దామని సీఎం పేర్కొన్నారు. భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, అనిత, అనగాని సత్యప్రసాద్ సహా అధికారులు హాజరయ్యారు. ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని, నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం చేరాలని అన్నారు. సహాయ చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, పరిహారంలో శాస్త్రీయంగా ఆలోచన చేసి జాబితా రూపొందించాలని సీఎం అన్నారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే 17వ తేదీ బాధితులకు సాయం అందిద్దామని సీఎం పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ జరుపుతున్న వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇల్లు పూర్తిగా మునిగి ఆస్తి నష్టం జరిగిన వారితో పాటు మొదటి ఫ్లోర్లో ఉన్న వారికి సైతం సాయం ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వరద కారణంగా ఇంట్లో వస్తువులు అన్ని పాడైపోయిన మొదటి అంతస్తు వారికి ఒక మొత్తం, రెండో ఫ్లోర్ నుంచి ఆపైన ఉన్న వాళ్ళకి కొంత మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అలాగే దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు కూడా పరిహారం ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. పూర్తిగా ఇల్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆర్థిక సాయంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా కనెక్టివిటీని పెంచుతున్నామన్నారు. రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పూణేకు కొత్త సర్వీస్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని విజయవాడ ఢిల్లీ ఇండిగో సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. 3 నెలల్లోనే 4 కొత్త సర్వీసులు ఏర్పాటు చేసుకున్నామన్నారు. అక్టోబర్ 27న విశాఖ ఢిల్లీకి సర్వీసు ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. షార్జాకు ప్రస్తుతం సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. దుబాయ్, సింగపూర్కు విస్తరించనున్నట్లు చెప్పారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా కనెక్టివిటీని పెంచుతున్నామని, రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పూణేకు కొత్త సర్వీసు ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ఏడాదిలోగా గన్నవరం ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. దేశంలో కొత్తగా మరో 200 విమానాశ్రయాల ఏర్పాటు లక్ష్యంగా కృషి చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. ఇవన్నిటికీ మించి ఇప్పుడే బాలశౌరి గారు కూడా మెన్షన్ చేశారు. మన ముఖ్యమంత్రి గారు కూడా పదే దాని గురించి ప్రస్తావిస్తున్నారు. విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనం పెంచాలి. ప్రస్తుతం షార్జాకి వారానికి 2 ఫ్లైట్లు మనం నడిపిస్తున్నాం. ఆ 2 ఫ్లైట్లతో పాటు దుబాయ్ కి కానీ, సింగపూర్ కి కానీ ఇక్కడ నుంచి కనెక్షన్ ఇస్తే కేవలం విజయవాడ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 జిల్లాలకి కూడా అది ఎంతో మందికి ఉపయోగపడే విధంగా, లక్షల మందికి ఉపయోగపడే విధంగా కనెక్టివిటీ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క విషయం మీద చాలా దృష్టి పెట్టడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఇప్పుడు లోకల్ కనెక్షన్స్, డొమెస్టిక్ కనెక్షన్స్ వచ్చినప్పుడు మనం ఎయిర్లైన్స్ తో కాస్త సంప్రదింపులు చేసి మొదలు పెట్టగలం. కానీ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అంటే ఇతర దేశాలతో పాటు కూడా అగ్రిమెంట్స్ చేసుకొని స్టార్ట్ చేయాలి. కాబట్టి మనం అంత తొందరగా స్టార్ట్ చేయలేకపోయినా సరే ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను, వీలైనంత త్వరగా విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమానాశ్రయ అభివృద్ధి గురించి మాట్లాడారు. నేను గత 5 సంవత్సరాలుగా ఈ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు మరి ఈ ఫ్లైట్స్ కోసం చాలా ప్రయత్నం చేశాం. ఏదో 1-2 సక్సెస్ అయ్యాం కానీ మిగిలిన సక్సెస్ కాలేకపోయాం. కానీ రామ్మోహన్ నాయుడు గారు కాగానే 4 ఫ్లైట్లు ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ప్రధానంగా కావాల్సింది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఇక్కడి నుంచి దుబాయ్ వస్తే ప్రపంచంలో ఎక్కడికైనా కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. చాలా మంది పెద్దలు నన్ను ఇక్కడ ఎయిర్పోర్ట్, నేను ఇది ఎంపీ కాబట్టి ఇక్కడ సో చాలా మంది రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఒక ఫ్లైట్ విజయవాడ నుంచి దుబాయ్ ఎమిరేట్స్, అలాగే సింగపూర్ కానీ ఉన్నట్లయితే ఇంకో ఫ్లైట్. సో ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా యూరోప్ కానీ యుఎస్ కానీ కనెక్టివిటీ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇవాళ మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన నాటికి కేవలం 75 సర్వీసెస్ ఉంటే ఈ రోజు పెంచినటువంటి ఫ్లైట్స్ వల్ల కానీ మొత్తం ఏదైనా కానీ 159 సర్వీసులకు తీసుకొచ్చినటువంటి ఘనత వాటికి ఈ రోజున మన సోదరుడికి దక్కుతుంది. అలాగే భవిష్యత్తులో దీన్ని
ఎందుకంటే రైతులు కూడా వాళ్ళకి భూములు ఇస్తే వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మరి అనేక సార్లు ప్రభుత్వం దగ్గర వాళ్ళు పట్టించుకోవాలి. ఇవాళ రన్వే పెరిగింది, పెద్ద ఫ్లైట్ వచ్చే అవకాశం వస్తుంది, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా తిరిగేదానికి అవకాశం వస్తుంది. ఇవాళ టెర్మినల్ కూడా కొత్త టెర్మినల్ స్టార్ట్ చేశారు, కానీ మరి ఇంతవరకు అప్పుడు మన టైంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజున మరి పెద్దలందరూ వచ్చి కార్యక్రమం చేసిన 5 సంవత్సరాలు అసలు టెర్మినల్ ఇంకా 60% 70% పూర్తి చేయాల్సిన పరిస్థితి. చేసిన తర్వాత చాలా త్వరగా కంప్లీట్ ఆశిస్తున్నాం. అలాగే ఎయిర్పోర్ట్ ఎదురుగా కూడా బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉందని డైరెక్టర్ గారు చెప్పారు. The civil aviation sector, a tremendous transformation under the visionary leadership of our Prime Minister, and now realizing that it has to be a central cog in building the engine towards Viksit Bharat. Our Honorable Civil Aviation Minister is leading the charge. It's wonderful to be here on this occasion while we inaugurate the new flight to Delhi from Vijayawada, and I don't know if it's my good fate that I'm sharing the dais with you. We have the same ask for Mysore as well, and using this occasion, if you permit me from here, I will extend, please, that you extend the same services from Mysore as well. And we look forward under your leadership to build that connectivity towards a robust India, so much so that eventually we have a flight from Mysore to Vijayawada. జగన్ 5 ఏళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అర్థం లేని విమర్శలతో వైకాపా కాలక్షేపం చేస్తుందని మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదన్నారు. 2020 ఖరీఫ్ నుంచి రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదని చెప్పారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. అర్థం లేని విమర్శలతో వైకాపా కాలక్షేపం చేస్తోందని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాలన్న ఆలోచనే జగన్కు లేదన్న ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవని చెప్పారు. ఎక్కడ కష్టం వచ్చినా జనసేన సైనికులు ముందుంటున్నారని నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు కావచ్చు అని నాయకుడు ఎలా ఉండాలో పవన్ను చూసి నేర్చుకోవాలన్నారు. ప్రతి పంచాయతీకి ₹1,00,000 చొప్పున విరాళమిచ్చారని, తెలుగు రాష్ట్రాలకు ₹1,00,00,000 చొప్పున సాయం చేశారని గుర్తు చేశారు. ఈ వయసులో సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. గండ్లు పూడ్చి వాటర్ సీవేజ్ లేకుండా పనులు జరుగుతున్నాయని వివరించారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి చెల్లించలేదని స్వయంగా కేంద్ర మంత్రి మొన్న ప్రకటించారు. ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నారు? ఎవరిని మభ్యపెట్టాలని అనుకుంటున్నారు? మీరు మీలో నిజాయితీ ఉంటే ఈరోజు మీరు ప్రభుత్వంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు మీ పార్టీ యంత్రాంగాన్ని మొత్తం కదిలించండి, తీసుకురండి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయంలో మీరు కూడా రండి, పాల్గొనండి. మీ వంతు మీరు సహాయం చేయండి ఆర్థికంగా. లీడర్ అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా స్పందించే మనస్తత్వం ఉండాలి. అంతేగాని కాగితాలు పట్టుకుని ప్రెస్ దగ్గర ఊగిపోతే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో అదొక షోమెన్షిప్ లాగా మిగిలిపోతుంది. బాధ్యత లేని వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఆపదలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షంలో మీరున్న ఒక పార్టీగా నిలబడాల్సిన బాధ్యత లేదా మీకు? ఎందుకు మీరు పర్యటించరు? ఎందుకు క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళి మన కష్టాల్లో ఉన్న కుటుంబాలు ఎందుకు ఆదుకోరు? ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సిఐ ఎం సత్యనారాయణలను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరోవైపు ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, వైఎస్ఆర్సీపీ నేత కుక్కల విద్యాసాగర్లపై కేసు నమోదు చేయాలని కాదంబరి జత్వానీ ఫిర్యాదు చేశారు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఆమెను వేధించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సిఐ ఎం సత్యనారాయణలను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ కేసులో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన ఐపీఎస్లు పి సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. నేడు రేపు ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఫోర్జరీ పత్రంతో తనపై
తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేసిన వ్యవహారంలో అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గుని, వైఎస్ఆర్సీపీ నేత కుక్కల విద్యాసాగర్లపై కేసు నమోదు చేశారు. వీరంతా కుమ్మక్కై చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. శుక్రవారం రాత్రి తన న్యాయవాదులు పీవీజీ ఉమేష్ చంద్ర పాల్తో కలిసి ఆమె విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం స్టేషన్కు వెళ్లారు. సీఐ చంద్రశేఖర్కు ఈ మేరకు ఆమె ఫిర్యాదును అందజేశారు. ఆమె వెంట తండ్రి నరేంద్ర కుమార్ జత్వానీ, తల్లి ఆశా జత్వానీ ఉన్నారు. దీనిపై ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ స్పందిస్తూ ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుని కేసు నమోదు చేస్తామని ఆమెకు తెలియజేశారు. నిబంధనల ప్రకారం తాము ఎస్హెచ్ఓకు ఫిర్యాదు చేశామని, తమకు ప్రభుత్వం పోలీసు యంత్రాంగంపై నమ్మకం ఉందని న్యాయవాది ఉమేష్ చంద్ర అన్నారు. విద్యాసాగర్ మరియు కొంతమంది మీద ఇచ్చింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత లీగల్ డిస్కషన్ అయిన తర్వాత ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరి మీద యాక్షన్ ఉంటుంది అనేది చెప్తాం. తర్వాత అట్లా ఏమీ లేదు. విద్యాసాగర్ మరియు కొంతమంది అది చూడాలి. అది వేరే కేసులో విద్యాసాగర్ పెట్టిన కేసులో ఉంటుంది. అది చూడాలి, చూసి చెప్తాం. అది కూడా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత చెప్తాం. అంటే వాళ్ళు ఇచ్చినవన్నీ కాదు, దాంట్లో క్రిమినాలిటీని బట్టి ఎవరెవరి మీద అది ఫిక్సప్ చేయాలి, ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోవాలి అన్నది లీగల్ ఒపీనియన్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాతనే చెప్తాం. సో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. లీగల్ ఒపీనియన్ తీసుకొని అకార్డింగ్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తూ ఉన్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో దీనికి మించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి మించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి సో దయచేసి ఆవిడ వచ్చింది, కంప్లైంట్ క్లియర్గా ఇచ్చారు. సిఏ గారు మొత్తం కంప్లైంట్ కూడా రిఫర్ చేసుకున్నారు. రిఫర్ చేసుకొని ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలో దాని తగిన ఒక ప్రాసెస్ ఉంటుందో, ప్రొసీజర్, ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని కంప్లై చేస్తూ ఆ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం. తెలుగు రాష్ట్రాల ప్రజలు కువైట్, దుబాయ్ వెళ్లి మోసపోతున్నారు. ఇలాంటి సంఘటనల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తుంది. తాజాగా అన్నమయ్య జిల్లాకు చెందిన కవిత ఉపాధి కోసం కువైట్ వెళ్ళింది. అక్కడ ఇబ్బందులు పడుతుండడంతో ఆమె పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. దీంతో వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం కువైట్ నుంచి కవితను స్వదేశానికి క్షేమంగా తీసుకొచ్చింది. అన్నమయ్య జిల్లా తంబేపల్లి మండలం నారాయణ రెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవిత ఉపాధి కోసం కువైట్ వెళ్ళింది. పని ప్రదేశంలో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి వచ్చింది. దీంతో ఆమెను రాష్ట్రానికి తీసుకురావాలని ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను రాంప్రసాద్ రెడ్డి కోరారు. దీంతో ఏపీ ఎన్ఆర్టీ 24 గంటల హెల్ప్ లైన్ ద్వారా కువైట్లో ఉన్న సామాజిక కార్యకర్త జీలకర్ర మురళి, షేక్ రసీదా బేగం సహాయ సహకారాలతో కవిత ఆమె స్వగ్రామానికి చేరుకుంది. కువైట్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్లో శనివారం ఉదయం 7 గంటలకు చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకోగా అక్కడి నుంచి నారాయణ రెడ్డిపల్లి చేరుకుంది. ఉపాధి కోసం కువైట్ వెళ్లిన కవిత పని ప్రదేశంలో అనేక ఇబ్బందులకు గురైనట్లు వీడియో ద్వారా వెల్లడించింది. ఆమెకు ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా దగ్గరలో ఉన్న తన సోదరి వద్ద తాత్కాలిక ఆశ్రయం పొందింది. వీడియో సందేశాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి పంపించగా ఆయన తక్షణమే స్పందించి బాధితురాలి వివరాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు ఇచ్చారు. కవితను స్వస్థలానికి సురక్షితంగా తీసుకురావాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి లేఖ రాశారు. శుక్రవారం ఉదయం మంత్రి కార్యాలయానికి సమాచారం అందిన వెంటనే తక్షణం స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీ ఎన్ఆర్టీ అత్యవసర విభాగాన్ని అప్రమత్తం చేశారు. మంత్రి ఆదేశాలతో వెంటనే స్పందించిన ఏపీ ఎన్ఆర్టీ 24 గంటల అత్యవసర విభాగం 12 గంటల్లోపే స్పందించి ఆమెను స్వదేశానికి తీసుకొచ్చారు. నిన్ను బయట వేసి పెట్టేసినారు. నన్ను నాకు అన్నం పెట్టలే, ఏం పెట్టలే. నా బట్టలు కానీ ఇలా రూమ్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు. నన్ను కాపాడన్న వాళ్ళు ఏమంటానండి, ఈసా తీసినాడు, నువ్వు పారిపో, నువ్వు ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు. అన్న నేను పారిపోవాలంట. నేను పారిపోతే నన్ను ఎవరన్నా కాపాడేది. నాకన్నా బిడ్డలు ఉన్నారు, 3 ఆడబిడ్డలు. నాకు నా మొగుడు అని కావు, బతికిరువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాండ్రన్న. ఇంతవరకు అన్నంలో నీళ్ళు లేదన్న. నాకు 18 ఎత్తుకొచ్చి బయట వేసినారు నన్ను. ఈసారి తీసినాడు, ఫోన్ చేసి నీకు ఏమైతే చేసుకో అంటున్నాడు. వాడి ఇంటికాడ ఉంటే నేను ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెడతా అంటున్నాను అమ్మారు.
ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ప్రమాదాలను నివారించాలన్న ఉద్దేశంతో జాతీయ రహదారుల శాఖ ప్రమాణాలకు అనుగుణంగా రహదారుల నిర్మాణం చేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. కృష్ణలంక జాతీయ రహదారి వద్ద అమెరికన్ ఆసుపత్రి వద్ద యూటర్న్ మూసివేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పోలీస్ శాఖ విఎంసీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ప్రజలు జాతీయ రహదారిపై వెళ్లేటప్పుడు నిబంధనలు పాటించాలని, జాగ్రత్తగా రోడ్డు దాటాలని సూచించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక 20వ డివిజన్ ఎం హోటల్ ఎదురుగా నేషనల్ హైవే డివైడర్ కటింగ్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డు దాటేందుకు ఉన్న అవకాశాలను అధికారులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జాతీయ రహదారుల సంస్థ ఏర్పాటైన తర్వాతే ప్రధాన నగరాలను కలిపే బ్రహ్మాండమైన రహదారుల నిర్మాణాన్ని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మొదలుపెట్టారని అన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో తాను ఎంపీగా ఉండడం అదృష్టమని పేర్కొన్నారు. ఆయన ప్రారంభించిన పథకం ద్వారా దేశానికి విస్తృతమైన రహదారులు వచ్చాయన్నారు. కృష్ణలంక ప్రాంతంలో వేలాది మంది ప్రజలు జీవిస్తున్నారని, ఒక పక్క కృష్ణానది, ఒక పక్కన జాతీయ రహదారి ఉందన్నారు. బందర్ రోడ్లోకి రావాలంటే జాతీయ రహదారిని దాటి రావాలని, కృష్ణలంక జాతీయ రహదారి వద్ద అమెరికన్ ఆసుపత్రి వద్ద యూటర్న్ మూసివేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా అధికారులు డివైడర్ కటింగ్ మూసివేయడం జరిగిందన్నారు. విఎంసీ వారితో మాట్లాడి వంతెన దారిని వెడల్పు చేయడం, అమెరికన్ ఆసుపత్రి వంతెన టర్నింగ్ను విస్తరించడం చేస్తామన్నారు. యూటర్న్ తీసుకునేటప్పుడు వాహన చోదకులు జాతీయ రహదారులపై వచ్చే వాహనాలను చూసి రోడ్డు నిబంధనలను పాటించి రోడ్డు దాటాలన్నారు. ఏ విధమైన మార్పులు చేయాలి ఇక్కడ? అక్కడ యూటర్న్లో ఇప్పటికైతే యాక్సిడెంట్ జరగలేదు, అక్కడ జరుగుతాయనే ఆలోచనతో ఆపారు. దాన్ని ఇంకా మరింత భద్రత కల్పించడానికి ఏం చేయాలని కూడా ఆలోచన చేయడం జరిగింది. కార్పొరేషన్ వారితో ఇక్కడ రోడ్డుని కొంచెం వెడల్పు చేసేది కానివ్వండి, అదేవిధంగా అమెరికన్ హాస్పిటల్ వంతెన్ని దాన్ని చెవులు అంటారు నాకు తెలిసి, అటు ఆ టర్న్, ఎందుకంటే దాన్ని స్ట్రైట్గా వచ్చి రోడ్డు ఎక్కడం వల్ల కొంచెం యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. ఈ మోడిఫికేషన్లో దాంతోపాటు ఇక్కడ ఏదైతే గత 7 ఏళ్ల నుంచి ఈ రోడ్డు పడిన దగ్గర నుంచి యూటర్న్ తీసుకోవడానికి ఓపెనింగ్ ఉందో ఆ ఓపెనింగ్ని అధికారులని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇక్కడ ఓపెన్ అవుద్ది. బట్ ఈ ప్రాంత వాసులందరూ కూడా దీన్ని దాటేటప్పుడు, యూటర్న్ తీసుకునేటప్పుడు అటు నుంచి వచ్చే హెవీ వెహికల్స్, చాలా స్పీడ్గా వచ్చే వెహికల్స్ని చూసి వాళ్ళకి దారిచ్చి మనం నిదానంగా యూటర్న్ తీసుకోవాలి తప్ప. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ అందరినీ ముప్పతిప్పలు పెడుతుంది. బోట్లను బయటకు తెచ్చేందుకు 3 రోజులుగా అధికారులు, డైవింగ్ టీం ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రావడం లేదు. ఎంతో శ్రమ అనంతరం ఓ బోటు 10 అడుగులు కదిలింది. అంతలోనే బోటు బోల్తాపడి ఇసుకలో చిక్కుకుపోయింది. క్రెయిన్లు, లిఫ్ట్లతో బోల్తాపడిన బోట్ను పైకి లేపేందుకు విఫలయత్నం చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ అందరినీ ముప్పుతిప్పలు పెడుతుంది. బోట్లను బయటకు తెచ్చేందుకు 3 రోజులుగా అధికారులు, డైవింగ్ టీం ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రావడం లేదు. బోట్లను బయటకు తెచ్చేందుకు అందులో నిపుణుడైన అబ్బులు బృందాన్ని సైతం ప్రత్యేకంగా కాకినాడ నుంచి తీసుకొచ్చారు. అయినా వారి కృషి ఫలించలేదు. బయటకు తీసే సమయంలో లంకెల వల్ల బోట్లు కదలడం లేదు. దీంతో మరో భారీ బోటు సాయంతో చిక్కుకున్న బోటును బయటకు లాగేందుకు యత్నించారు. చివరికి గేటు నుంచి 10 అడుగులు కదిలాక బోటు బోల్తా పడి ఇసుకలో చిక్కుకుపోయింది. క్రేన్లు, లిఫ్టులతో బోల్తా పడిన బోటును పైకి లేపేందుకు విఫలయత్నం చేశారు. చివరికి బోట్ల తొలగింపు ప్రక్రియను శుక్రవారం అధికారులు నిలిపివేశారు. నేడు బోటుకు బలమైన తాళ్లు, కొక్కేలు కట్టి బయటకు లాగాలని నిర్ణయించారు. విశాఖకు చెందిన డైవింగ్ టీంతో ఓ బోటును 2గా కోశారు. 2గా కోసిన ఆ బోటును తొలుత బయటకు లాగేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం మిగిలిన 3 బోట్లను భారీ పడవల సాయంతో బయటకు తీనున్నారు. బ్యారేజీ గోడలకు, గేట్లకు ఎక్కడ చిన్నపాటి నష్టం కూడా కలగకుండా బోట్లను తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీలైనంత త్వరలో బోట్లు బయటకు తీసేలా చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు బాసటగా నిలిచే ప్రభుత్వం తమదని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. 200 ఏళ్లలో ఎన్నడూ కని విని ఎరుగని వరద బీభత్సం ఇదని వాపోయారు. మైలవరం నియోజకవర్గంలో 60,000 కుటుంబాలకు నిత్యావసర కిట్స్ పంపిణీ చేసి ఆదుకున్న ప్రభుత్వం తమదని చెప్పారు. కుంభవృష్టితో మైలవరం నియోజకవర్గం విలువెల్లాడిందని స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. వరద బాధితులకు నిత్యావసర కిట్స్ పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజలకు ఎంత నష్టపరిహారం అందిస్తారో
అదేవిధంగా మైలవరం నియోజకవర్గంలో కూడా బాధిత ప్రజలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్యూమరేషన్ పూర్తి కాగానే నష్టపరిహారం అందిస్తామని, 17వ తేదీ నుంచి వరద తీవ్రత వల్ల నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు. పంట నష్టం అంచనాలు కూడా అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోందన్నారు. అన్నదాతలను కూడా అన్ని విధాలా ఆదుకుంటామని తెలియజేశారు. వరదల కారణంగా మృతి చెందిన వారి బాధిత కుటుంబాలకు కూడా తక్షణమే ఎక్స్గ్రేషియా చెల్లించామని, మైలవరం నియోజకవర్గంలో 10 మంది మృతి చెందగా ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశామన్నారు. మైలవరం నియోజకవర్గంలో వరద బాధితులను ఆదుకోవడానికి ప్రత్యేక చొరవ చూపించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కి, మంత్రి నాదెండ్ల మనోహర్ కి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం కూడా అందిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు గంగినేని గ్రామంలో చనిపోయిన ఒక కుటుంబ సభ్యుడికి, ఆ కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా గ్రామాల మైలవరం నియోజకవర్గ యావత్తు ఒక 10 మంది దగ్గర చనిపోయారు. వాళ్ళందరికి కూడా 5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చాం. ఈ రకంగా ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ విపత్కర పరిస్థితుల్లో అండగా ఉంటుంది. పంట పొలాలు మునిగి పంటలు నష్టపోయిన రైతాంగానికి కూడా ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా నష్టపరిహారం, అలాగే ముంపులో మునిగి బట్టలు కావచ్చు, వస్తువులు కావచ్చు, విలువైన సామాన్లు కోల్పోతే వాటికి కూడా కొంతమేర ప్రభుత్వం ఆదుకునే దానికోసం, సాయం ఇచ్చేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ కష్టకాలంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరూ గడిచిన 15 రోజులుగా, 13-14 రోజులుగా నిరంతరం వరదలో అవస్థలు పడుతున్న ప్రజల్ని కాపాడటానికే పనిచేశాం. మేయర్ అంటే పార్టీలకు అతీతంగా పనిచేయాలని, విజయవాడ నగర మేయర్ ప్రజలను పట్టించుకోకుండా ఒక పార్టీకే కొమ్ము కాస్తున్నారని మాజీ మేయర్ టీడీపీ నేత కోనేరు శ్రీధర్ ఆరోపించారు. నగరవాసులు వరద ముంపుకు గురైతే మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, పాలకపక్ష కార్పొరేటర్లు చీకు చింత లేకుండా ఉన్నారన్నారు. ప్రజలు బాధల్లో, ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదుకునే కార్యక్రమాలు మేయర్ ఆధ్వర్యంలో ఇంతవరకు జరగలేదన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ దగ్గర ఆదాయం ఉన్నా బాధితులకు సాయం చేయడంలో వెనకడుగు వేసిందని, వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే ఆదుకున్నారన్నారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో మాజీ మేయర్ టీడీపీ నేత కోనేరు శ్రీధర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, కలెక్టర్లు, అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వరదల్లో తిరిగితే నగర మేయర్ రాలేదన్నారు. వానల వల్ల కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన కుటుంబాలను కూడా మేయర్ పలకరించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మేయర్ వచ్చిన 3 ఏళ్లలో 15% చొప్పున 2 సార్లు ఇంటి పన్ను పెంచారని అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులను ఆదుకునేందుకు సాయం చేస్తుంటే పన్నుల రూపంలో ప్రజల డబ్బులు దండుకుంటున్న నగరపాలక సంస్థ బాధితుల కోసం ఒక పైసా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. బోలెడంత ఆదాయం ఉన్న విజయవాడ నగరపాలక సంస్థ బాధితులకి ఎలాంటి సహాయక కార్యక్రమాలు అందించలేదని, నగరపాలక సంస్థ అంత పేదరికంలో ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ అధినేత ఎమ్మెల్యే జగన్ వరద వచ్చిన కొన్ని రోజులకు వచ్చారని, నగర మేయర్ మాత్రం ఇప్పటివరకు బాధితుల్ని పలకరించలేదన్నారు. ఆదాయం ఉండి నగర ప్రజలను పట్టించుకొని నగరపాలక సంస్థ రాష్ట్రంలో విజయవాడ నగరపాలక సంస్థ మాత్రమేనని, నగరపాలక సంస్థను అప్రతిష్ట పాలు చేశారన్నారు. పాలన చేత కాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేత కొట్టేటి హనుమంతరావు మాట్లాడుతూ, వరద వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోవడం తెలియని జగన్కి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. జగన్ ప్రజల్లో కనిపించాలనే తపనతో బురద రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులకు మాత్రమే కాదు, జగన్కి కూడా టీడీపీను, సీఎం చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. మీరు ఏది చేయకుండా, ప్రజలను పలకరించకుండా, సానుభూతి వ్యక్తం చేయకుండా, ఓదార్పు లేకుండా ఊరిని ఒక మేయర్ కారు వేసుకుని మరి మీ ఇంటికి ఆఫీసు తిరిగారేమో ఈ 15 రోజులు కూడా. కాస్తన్న మేయర్ అనే వాళ్ళకి కాస్తన్న ఆలోచన ఉండాలి. నేను పార్టీ కాదు, ఇప్పుడు నేను మేయర్ అయినా ఎవరైనా కానీ పార్టీ కాదండి. నేనైనా అవచ్చు, ఇంకోళ్ళైనా అవచ్చు. మేయర్ పదవి అంటే అందరికీ నాయకులని లెక్క. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే నువ్వు ప్రజలకి చేత ఎన్నుకోబడ్డదాని కాబట్టి వాళ్ళకి మంచి సాధక బాధకాలు చూడాల్సిన అవసరం ఉంది, వాళ్ళ అవసరాలు చూడాల్సి ఉంది. అవసరమైతే ఎక్కడెక్కడి నుంచో, వైజాగ్ నుంచి కూడా, అన్ని జిల్లాల నుంచి కూడా భోజనం ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు కూడా పంపారు. విజయవాడ నగరపాలక సంస్థ తరఫున ఒక్క పైసా కూడా లేదు. కమిషనర్ మట్టికి మినిస్టర్ గారు ఏమిటాను, ఎమ్మెల్యేలు ఏమిటో తిరగడానికి సరిపోయింది. కానీ విజయవాడ నగరపాలక సంస్థకి ఇంత ఆదాయం ఉన్నప్పుడు
ఇంతమంది సహాయం చేస్తుంటే విజయవాడ వరదల కోసం మన కార్పొరేషన్ నుంచి నేను పేపర్లో చూసిన మీడియా ఆధారంగా చూశాను, ఎక్కడ 10 రూపాయలు సాయం చేసినట్టు కానీ వరద బాధితుడికి ఏ రకంగానూ సహాయ సహకారాలు అందించలేదు. అంటే అంత పేదరికంలో ఉంది నగరపాలక సంస్థ. ఇది విజయవాడ నగరపాలక సంస్థను వరంగా అవమానించినట్టే. ఈ 10 రోజుల్లో మరి విజయవాడ నగరంలో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కానీ నువ్వు కానీ నీ పార్టీ కానీ లేకపోతే నీ పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే ₹1 వరద బాధితులకి సహాయం చేశారా? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ప్రభుత్వం చేతకాక, పరిపాలన చేతకాక నిన్ను 2024లో ఈ రాష్ట్రానికి నువ్వు పనికిరావని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను మూల కూర్చోబెట్టారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని భూస్థాపితం చేస్తానంటే 2029లో ఎవరో నందిగామ సురేష్ మాజీ ఎంపీ గారు ఆయన జైల్లో పెడితే, ఆయన చేసిన అక్రమాలకు, అవినీతి అక్రమాలకు కానీ లేకపోతే ఆఫీసుల మీద దాడి చేసి జైల్లో పెడితే, ఆయన కన్నీరు పెడితే ఈ రాష్ట్రం అంతా కూడా అగోగత పాలైందన్న. జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో జరిగిన దాడులు అన్నీ ఇన్ని కావు. నువ్వు అరాచక పాలనకి బ్రాండ్ అంబాసిడర్వి. నువ్వు వక్ఫ్ బోర్డ్ ఆస్తుల భూముల వ్యవహారంలో ముస్లింల కన్నా ముస్లిమేతరులు ఎక్కువగా లాభపడుతున్నారనేది 100% వాస్తవమని సుఫీ మతగురువు అల్తాఫ్ బాబా పేర్కొన్నారు. మసీదులు, దర్గాలు, శ్మశాన వాటికకు సంబంధించిన భూములు ప్రభుత్వ పరంగానో అనధికారికంగానో ఎంక్వైరీ చేస్తున్నారని, ప్రభుత్వం లేదా మాఫియా సంస్థలు బాగుపడుతున్నాయని చెప్పారు. వారికి అనుకూలమైన అధికారులను పెట్టుకొని వక్ఫ్ బోర్డును పూర్తిగా నాశనం చేశారన్నారు. ఇవాళ వక్ఫ్ చట్టాన్ని మార్చాలని కొత్తగా పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి దేశమంతా అలజడి సృష్టించడం చాలా విచారకరం, బాధాకరమన్నారు. ముస్లింలకు సంబంధించి ఏదో ఒక అంశాన్ని తీసుకుని దాన్ని వివాదాస్పదం చేసి ఎందుకు పాలన చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జస్టిస్ సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారని నిలదీశారు. అంటే మీ పరిపాలన ముస్లింలని అణచివేయడానికి కోసమే పరిపాలించాలనుకున్నారా? ముస్లిం మహిళలకు లేకపోతే ముస్లిం చట్టాలకో, త్రిబుల్ తల్లాకో, హిజాబ్కో ఏదో ఒక అలజడితో ఏమి ఈ దేశాన్ని, ఈ భారతదేశంలో అందరూ కలిసికట్టుగా ఉన్నటువంటి భారతదేశంలో ప్రేమించు ప్రేమని పంచు అనే సూత్రాన్ని పాటిస్తున్నటువంటి ఒక సాంప్రదాయాన్ని, ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకెళ్తున్నటువంటి ఈ అందరూ లౌకికంగా అందరూ ఉంటే ఇవాళ ఒక వివాదం అనే ఏదో ఒక వివాదంతో ముస్లింలను రెచ్చగొట్టే వ్యవహారం చేయడం అనేది ఇది చాలా అత్యంత దారుణం, బాధాకరం. కాబట్టి పరిపాలించే వాళ్ళు మీరు చేతనైతే 10 మందికి మంచి చేయండి. ముస్లింల ఆస్తుల కోసం, ముస్లింల సంక్షేమం కోసం ఏదైతే సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్, జస్టిస్ సచార్ కమిటీ నివేదికలు 100 పేజీలు పార్లమెంట్ లో సమర్పించిందో దాన్ని ఇవాళ దాకా మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఆ నివేదికపై మీరు సరైనటువంటి వ్యవహారాన్ని అమలు చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారు? మీరు కొత్తగా చట్టాలు తీసుకొచ్చి దాని మీద అలాగే సృష్టిస్తున్నారు తప్ప జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ గాని, గోపాల్ కమిషన్ గాని, సచార్ కమిటీ గాని వీళ్ళు ఇచ్చినటువంటి నివేదికను మీరేమి చేశారు? విజయవాడ వరద ముంపు బాధితులకు తీన్ మిషన్ ఆఫ్ ఇండియా సహాయక కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నెల 3వ తేదీన నగరాన్ని వరద చుట్టుముట్టిన రోజు నుంచి నిరంతరాయంగా సుమారు 3000 లీటర్ల ఆర్వో వాటర్ అందజేశారు. మోకాళ్ల లోతు వరద నీటిలో నడుచుకుంటూ ఇతర వాహనాల్లో స్వయంగా బాధితుల దగ్గరికి వెళ్లి ఆహారం, తాగునీరు అందజేశారు. ప్రస్తుతం తాగునీటి సమస్య ఉన్న ముంపు ప్రాంతాల్లో ఆర్వో వాటర్ సరఫరాను కొనసాగిస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం అత్కూర్ తీన్ మిషన్ ఇండియా ప్రధాన ధ్యేయమని మిషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. విజయవాడ మార్కెట్లోకి మహీంద్రా కంపెనీ మరో నూతన మోడల్ కార్ను లాంచ్ చేసింది. ఆధునిక అంగులతో వాహన ప్రేమికులను ఆకట్టుకునే విధంగా రూపొందించిన మహీంద్రా థార్ రాక్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని విజయవాడ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. వాహనాల తయారీలో ప్రముఖ సంస్థ అయిన మహేంద్ర కంపెనీ మరో నూతన మోడల్ను మార్కెట్లోకి విడుదల చేసింది. విజయవాడ ప్రసాదంపాడులోని మహేంద్ర షోరూం నందు శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు మరియు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు లాంఛనంగా థార్ రాక్స్ కార్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్, అజయ్లు మాట్లాడుతూ ది ఎస్యూవీ శ్రేణిలో ప్రవేశపెట్టిన మహేంద్ర థార్ రాక్స్ కార్లు పెట్రోల్, డీజిల్ వేరియంట్లో ఉంటాయని తెలియజేశారు. 6 స్పీడ్ మ్యాన్పవర్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ఈ కార్లు ఆధునిక హంగులతో అమర్చబడి ఉన్నాయని, ఆకర్షణీయమైన ఎక్స్ షోరూం ప్రారంభ ధర ₹12,99,000 నుంచి మొదలవుతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది, వినియోగదారులు, ఫైనాన్షియర్లు తదితరులు పాల్గొన్నారు. థార్ రాక్స్ నిజంగా ఇట్స్ గోయింగ్ టు రాక్.
ఇంతకుముందు ల్యాండ్ రోవర్ ఎలా అయితే కొండల మీద గుట్టల మీద వెళ్ళడానికి యూఎస్లో ఎలా ఫేమస్, అదే నమూనాతో తార్ తక్కువ ప్రైస్లో తార్ రాక్స్ ఉందంటే ఏమాత్రం సందేహం లేదు. గతంలో తార్ 2 డోర్లు 2 డోర్స్ ముందుండి వెనకమల డోర్ ఉండటం వల్ల కొంచెం డిస్కంఫర్ట్గా ఉన్న పరిస్థితి. ఇవాళ 5 డోర్స్ రావడం వల్ల 80% ఇది పబ్లిక్ చాలామంది ఇంట్రెస్ట్ చూపించుకుంటారు. తార్ అనేది తార్ మామూలుగా మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్లో డెజర్ట్గా ఫేమస్. కానీ ఈ తార్ కార్తో తార్ రాక్స్ కార్తో ఈ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా తార్ మాస్ వెహికల్గా క్లాస్ వెహికల్గా 2 వెహికల్స్గా డెఫినెట్గా ఇది మార్కెట్లో దాని ప్లేస్ని దాన్ని పొందుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. విజయవాడ మార్కెట్లో ఇప్పటికీ వెహికల్ లాంచ్ చేయకముందే, వెహికల్ చూడకముందే 350 పైన కస్టమర్లు వాళ్ళ ఆధారు పాన్ కార్డులు ఇచ్చేసేసి వాళ్ళు బుకింగ్ కోసం పెట్టేసుకొని వెయిట్ చేస్తున్నారని చెప్పడానికి ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఓకే, ఈ వెహికల్లో స్పెషాలిటీ ఏంటి అంటే మీకు 2 వీల్ డ్రైవ్ వస్తుంది, 4 వీల్ డ్రైవ్ వస్తుంది, మాన్యువల్ వస్తుంది, ఆటో ట్రాన్స్మిషన్ వస్తుంది. ఏ కండిషన్లో అయినా, ఏ వెదర్ కండిషన్లో అయినా, ఎలాంటి రోడ్ సిచ్యువేషన్లో అయినా డ్రైవ్ చేయడానికి కన్వీనియంట్గా 5 సీటింగ్ ఫీచర్లతో బూట్ స్పేస్ 3 డోర్ కన్నా ఎక్కువ స్పేస్ ఉండేటట్టుగా 5 డోర్ లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఒక విజయమైనటువంటి మనము విన్నింగ్ ప్రోడక్ట్ లాగా మనము చెప్పుకోవచ్చు. అలాగే దీన్ని రాక్ స్టార్ కింద మేము ఇచ్చేసేసుకొని చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ ది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఎవర్ కమింగ్ హియర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.